అల్లు అర్జున్ నానమ్మ మృతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కనకరత్నమ్మ మృతి బాధాకరం అంటున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంటూ జగన్ ఒక ట్వీట్ చేశారు. అల్లు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ జగన్ అన్నారు. ఏపీ ఎన్నికల నుంచి అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తూనే ఉన్నటువంటి జగన్ ఫ్యాన్స్ని మనం చూస్తున్నాం. అనేక సందర్భాల్లో మనకి క్లియర్గా కనపడుతోంది. వైసీపీ అభిమానులు చాలా వరకు అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంలో అల్లు అర్జున్ నానమ్మ మృతి సందర్భంగా తీరని లోటులో ఉన్నటువంటి అల్లు కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ చేశారు. ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. జగన్ చేసినటువంటి పోస్ట్ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ జగన్ చేసినటువంటి ఒక ట్వీట్ మీరు చూస్తున్నారు. ఎక్స్ వేదికగా ఆయన తన సానుభూతిని పోస్ట్ చేశారు, తమ సంతాపాన్ని తెలియజేశారు కుటుంబ సభ్యులందరికీ కూడా. ఈ నేపథ్యంలో మరోవైపు కుటుంబం అంతా కూడా ఒక చోట కలిశారు. ప్రముఖులందరూ విచ్చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్లు కానీ ముఖ్యంగా అల్లు మెగా కుటుంబాలు ఒక చోట ఉండి ఒకరికొకరు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఏవో వారి మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం. కానీ ఇలాంటి ఒక కష్ట సమయంలో, ఇలాంటి ఒక బాధాకర సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు మద్దతుగా మెగా ఫ్యామిలీ కూడా నిలుస్తుంది. మేమంతా ఒకటే అంటూ, ఇలాంటి కష్ట సమయాల్లో మేమంతా ఒకటిగా నిలబడగలుగుతామంటూ మనకి క్లియర్గా విజువల్ చూస్తే అర్థమవుతుంది. చిరంజీవి, రామ్ చరణ్, త్రివిక్రమ్ వచ్చారు. అలాగే ఇలా అందరూ, కోన వెంకట్ కానీ సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని ఆయన తల్లి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ని, వారి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. వారికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, ఇప్పటికే రాజకీయ సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ విషయానికి సంబంధించి స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ నానమ్మ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ అల్లు అరవింద్ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరెవరు వస్తున్నారు? నందు, స్వర్గీయ అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు తల్లి, అలాగే అల్లు అర్జున్ కు నానమ్మ, ఇలా కనకరత్నమ్మ గురించి మనం చెప్పాలంటే చాలా పెద్ద ఉపోద్ఘాతమై ఉందని చెప్పుకోవాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవికి అత్తగారు కూడా ఆవిడ. సో ఈ నేపథ్యంలో ఆవిడ ఈ రోజు తెల్లవారుజామున 1:45 కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆవిడ కన్నుమూసిన నేపథ్యంలో అల్లు అర్జున్ ముంబై నుంచి షూటింగ్ ఆపుకొని రావటం జరిగింది. అలాగే రామ్ చరణ్ కూడా ఇతర ప్రాంతం నుంచి ఆయన కూడా షూటింగ్ ఆపేసుకొని హుటాహుటిన హైదరాబాద్ రావటం జరిగింది. సో ఇంటి దగ్గర అల్లు అరవింద్తో పాటు చిరంజీవి దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించారు. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి కూడా దాదాపుగా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని కనకరత్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే అల్లు అరవింద్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ ఒక కొంత ఇంపార్టెన్స్ తీసుకుందనే చెప్పుకోవాలి. అల్లు అర్జున్ కి ఆయన ఉద్దేశించి చేశాడు అనేది వైసీపీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. అల్లు అర్జున్ నానమ్మ మృతిపై జగన్ సంతాపం తెలియజేయటం అనేది, దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారి మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు కొంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా వైసీపీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి మద్దతుగా ఉన్నారు. అల్లు అర్జున్ కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ టైంలో
వైసీపీ ఫ్యాన్స్ కొంత మోరల్ సపోర్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న తన మిత్రుడికి ఆయన ప్రచారం చేయడం జరిగింది. అలాగే కూటమి నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి ఆయన కనీసం ప్రచారానికి రాకపోవడం, అలాగే సపోర్ట్ చేయకపోవడం కూడా కొంత వివాదమైన నేపథ్యంలో వాళ్ళు అరవింద్ తల్లి మృతి పట్ల వైఎస్ జగన్ చేసిన ట్వీట్ అయితే ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేసిందని చెప్పాలి. చిత్ర పరిశ్రమ నుంచి దాదాపుగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న సినీ ప్రముఖులు అందరూ కూడా అరవింద్ నివాసానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కనకరత్నమ్మ అంతిమయాత్ర ప్రారంభమైంది. కోకాపేటలో ఆమెకు అంతిమ సంస్కారాలు చేయడానికి అక్కడికి బయలుదేరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా రెండు కోణాల్లోనూ ఇక్కడ మనం చూడాలి. గతంలో ఇప్పుడు అల్లు అర్జున్ నానమ్మ చనిపోయిన నేపథ్యంలో, మృతి చెందిన నేపథ్యంలో అక్కడికి అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. రవిచంద్ర గారు చెప్పినట్లుగా మెగాస్టార్కి అత్తయ్య అవడం, అల్లు అరవింద్ గారి భార్య అల్లు అర్జున్కి నానమ్మ అవ్వడం, ఇలా అల్లు అరవింద్ గారి తల్లి అల్లు అర్జున్ గారికి నానమ్మ అవ్వడం, ఇలా మొత్తం మీద ఒక పెద్ద ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఇన్ని రోజుల నుంచి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ శివైక్యం చంద్రన్తో ఇటు చిరంజీవి కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే చిరంజీవి కూడా, మెగాస్టార్ కూడా అక్కడికి చేరుకున్నారు, మెగా ఫ్యామిలీ అందరూ అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసినటువంటి ఒక ట్వీట్ కూడా మనం చూడొచ్చు. మా అత్తయ్య గారు కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి అంటూ చిరంజీవి చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ కూడా చూస్తున్నాం. దివంగత సీనియర్ నటులు రామలింగయ్య గారి సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ జగన్ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఒక రకంగా అల్లు అర్జున్కి మొదటి నుంచి కూడా జగన్ అభిమానులు మద్దతుగానే ఉంటున్నారు చాలా సందర్భాల్లో. ముఖ్యంగా ఎన్నికల సమయంలో, ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లుగా ఎన్నికల సమయంలో శిల్ప ఫ్యామిలీకి ఆయన మద్దతుగా నిలవడం, ఆయన ఎన్నికల్లో ప్రచారం చేయడం కానీ ఇవన్నీ మనం చూసాం. ఆ సమయంలో కొంత రాజకీయంగా రగడ రేగింది. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో కొంత గ్యాప్ ఉన్నాయని చాలా సందర్భాల్లో ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది. అపోజిట్ పార్టీస్కి ఇరు ఫ్యామిలీస్ మద్దతుగా ఉన్న నేపథ్యంలో, ఓవైపు పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండడం, కూటమికి మద్దతుగా ఉన్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ తన ఫ్రెండ్కి సపోర్ట్గా నిలవడంతో అప్పుడు సంచలనంగా మారింది. ఆ తర్వాత చాలా రోజుల పాటు వాళ్ళ మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో విభేదాలు ఉన్నాయంటూ చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ నానమ్మ గారి మృతి సందర్భంగా రెండు కుటుంబాలు కలిశాయి, ప్రముఖులందరూ వచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మేమంతా ఒకటే అని చాటి చెప్తున్నటువంటి